మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాట ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటకి మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘ బిడ్డలైన మీ అందరూ చేరుకోడొచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి అయ్యా, అందరికీ వందనాలు. బాగున్నారుగా అందరూ? మంచిది. కొద్ది మాటలు దేవుని యొక్క సన్నిధానంలో మనందరం విందాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూడికలు చాలామంది ఉపవాసం ఉండుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ప్రభువులో ఎదగాలని ఆలోచన కలిగి ఉంటారు. అయినను కొన్ని అనివార్య కారణాలు బట్టి ప్రభువు మందిరానికి రాలేక అనేకమైనటువంటి పనులలో బిజీగా ఉన్నవారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనలో చేరి కూడి ఉన్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే ఈ లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ చాలామంది గొప్పవాళ్ళు అనబడిన వారు ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు అనబడిన వారు ఉన్నారు, వాళ్ళకంటే మరొకరు లేరు అనేటువంటి విధానంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ ఈ లోక మనుషుల దృష్టికి మీరు తగ్గించుకోకపోయినా ఇప్పుడు మనల్ని అందరినీ ప్రేమించేవారు తర్వాత రోజున మన వెనకాల అనేక రీతిలుగా మాట్లాడుకోవడంలో చాలామంది ఉండుండొచ్చు. ఈ రోజున మనం గొప్పవాళ్ళు అన్నవారే మన వెనకాల మంచివాళ్ళు కాదు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. చాలామంది బంధువులు అబ్బో వాళ్ళు ఎంత మంచివారా అని పలికిన వాళ్ళే తర్వాత మన వెనకాల అయ్యి బాబు వాళ్ళ గురించి ఏదో అనుకున్నాం కానండి అంత మంచివాళ్ళు అయితే కాదండి అన్న మాటలు కూడా మనం వినుండొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఎవరి దృష్టిలో మనం ఉన్నా లేకపోయినా ఇహలోకపరమైనటువంటి మనుషుల కంటే పరమందు మనందరినీ సృజించిన ఆ దేవుని దృష్టికి మనలను మనం తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. అంటే ఆ గొప్ప దేవుడు మనకి జీవమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, బలమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, లేవనెత్తాడు. ప్రతి సమస్యలో మన యందు ఎంతగానో కార్యాలు చేయగలిగిన దేవుడిగా మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని చూస్తున్నాడు కనుక ఆయన మన కనుదృష్టి మన మీద ఉన్నది కనుక ఇప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి? హెచ్చించుకోకూడదు, గర్వంతులుగా ఉండకూడదు, ఒకవేళ అనేక రీతిని బట్టి అహంకారమైనటువంటి హృదయము కలిగిన వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలని అడిగితే తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తూ ఉంటారు, అసలు దేవుడు మా జీవితాలు ఏం చేశాడండి? ఎన్నిసార్లు ఉపవాసం ఉండలేదు, ఎన్నిసార్లు కన్నీరు కార్చలేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదు, ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన కొడుకులు పెట్టుకోలేదు, అయినా మా జీవితాల్లో ఆ దేవుడు ఏం చేశాడండి అని చెప్పేవాళ్ళే ఉన్నారు తప్ప అసలు దేవుడు నాకు ఈ రోగంలో లేదంటే ఈ లోకంలో నేను ఇంతకాలం బ్రతుకున్నానంటే, ఇంతకాలం సజీవులుగా ఉన్నానంటే, ఇంతకాలం బ్రతుకున్నానంటే, ఇంతకాలం ఆరోగ్యంగా వంతులుగా ఉన్నానంటే దానికి గల కారణం దేవుడే కదా అని తగ్గించుకున్న వారు ఎంతమంది లేరు? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి తగ్గించుకున్న వాళ్ళు కావాలి ఈ లోకంలో. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిన వారికి నా దేవుడు ఎంతో మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలను చూడండి, తల్లిదండ్రులు ఎంత చేసినా, ఎంతగా ఉపకారం చేసినా, వాళ్ళకి ఎంతగా పెట్టినా మా కొరకు నువ్వేం చేసావు అని నిందించేవాళ్ళు, నిలదీసేవాళ్ళే తప్ప అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రేమించేవారు కొడుకులు కూతుళ్ళు ఉన్నారంటారా? లే. ఎప్పుడు చూసినా తల్లిదండ్రుల దగ్గర ఇచ్చే తీసుకోవడానికి ఇష్టపడతారు తప్ప
ఒరే మా నాన్నగారురా, మా అమ్మగారురా, వాళ్ళు ఎంత కష్టపడ్డారా, వాళ్ళు ఎంతగా మా కొరకు చెమటూడ్చారా, ఎంతగా నడువు ఉంచారా అని ఆలోచించి అర్థం చేసుకొని వాళ్ళ మీద అనేక రీతిలుగా గొప్ప కార్యాలు జరిగించేటువంటి బిడ్డలు ఎంతమంది కావాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే ఈ యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అంటే ఈ రోజున తగ్గింపు కలిగినటువంటి స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. ఎప్పుడు చూస్తున్నా నన్నే హెచ్చించాలి, నా పేరే చదవాలి, నన్నే గొప్ప చేయాలి, నేనే కదా అన్ని విధాలుగా సపోర్ట్ చేశాను, నేనే కదా అన్ని విధాలుగా నిలబడ్డాను, నేనే కదా వాళ్ళకి చేయూతనిచ్చాను, నేనే కదా గొప్పవారిగా ఉన్నాను, నా పేరు ఎందుకు చదవలేదు, నన్ను ఎందుకు గొప్ప చేయలేదు, నా కుటుంబాన్ని ఎందుకు మర్చిపోయారు అని అడిగేవాళ్లే తప్ప దేవుని దృష్టికి తగ్గించుకునే వాళ్ళు ఉన్నారా? లేరా? దేవునికి స్తోత్రం. ఒక 10 రూపాయలు ఇచ్చినా చదవాల్సిందే, ఒక 20 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళ పేర్లు చదవాల్సిందే. దేవునికి స్తోత్రం. మా భీమవరం ప్రాంతానికి ఆనుకొని యనమదూరు అనేటువంటి ప్రాంతం ఒకటి ఉంది. మరి ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ యనమదూరు ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక రోజున వాక్యాన్ని చెప్పడానికి ఆ చర్చికి వెళ్ళాను. ఇలాగే కూర్చుని ఉన్నాను. వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్న సందర్భాలలో ఒకసారి ఎందుకో నేను పైకి ఇలాగా కన్నులెత్తి చూడగానే ఫ్యాన్ మీద కొన్ని పేర్లు రాస్తున్నాయి, రెక్కల మీద, ఫ్యాన్ రెక్కల మీద కొన్ని పేర్లు రాస్తున్నాయి. నేను వాటిని చూసి చదువుతూ ఉండేసరికి నాకు ఆలోచన ఇచ్చింది, ఏంట్రా ఈ ఫ్యాన్ రెక్కల మీద కొత్తగా పేర్లు ఉన్నాయి, అసలు ఏంటి ఈ పద్ధతి ఏంటి అని చెప్పి నన్ను ఎవరైతే ఆహ్వానించారో సంఘ కాపరి గారిని అడిగా, అయ్యా దైవజనులు ఏంటి ఇదంతా విధానం, పైన ఏదో పేర్లు రాసినాయంటే వాళ్ళు అన్నారు, దైవజనులు అన్నారు, అయ్యా అవేమో కాదండి, ఎవరైతే ఫ్యాన్ ఇచ్చారో వాళ్ళ పేరు రాయించుకున్నారు సార్ పైన 3 రెక్కల మీద. ఎవరైతే సంఘానికి ఫ్యాన్ ఇచ్చారో వాళ్ళ పేర్లంట ఆ ఫ్యాన్కి రెక్కలుంటే చూసారు, 3 రెక్కల మీద పేరు రాయించారంటే. నేను అన్నాను, ఒకవేళ పేరు రాయకపోతే కనుక ఏమైనా అవుతుందా పాస్టర్ గారు అంటే, ఏమీ లేదండి, ఎప్పుడు మనం పైకి చూసినా సరే వాళ్ళ పేరు గుర్తొస్తుంది, ఎప్పుడు ఆ 3 రెక్కలు తిరిగినా సరే, గాలి వేస్తున్నా సరే ఆ గాలి కేవలము ఆ ఇంటి పేరు మీద మాత్రమే ఉండాలండి, ఆ ఇంటి వాళ్ళు మాత్రమే ఆ పేరు రాయించుకున్నారు పాస్టర్ గారు, కాబట్టి వాళ్ళ పేరు లేకపోతే కనుక వాళ్ళ ఫ్యాన్ ఎత్తుకుపోతారు పాస్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవునికి ఏమిచ్చినా సరే నీ పేరు మారుమ్రోగిపోవాలని ఇస్తున్నావా? నువ్వు హెచ్చింపబడాలని కోరుతూ ఉన్నావా? నీ పేరు మాత్రమే పలకాలని కోరుతున్నావా? లేదంటే దేవుని నామాన్ని గణపరచాలని ఇస్తున్నావా? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టికి తగ్గించుకోవడానికి, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదించావు కనుక ఇదిగో ఆశీర్వదించిన కొలది నీ సన్నిధానంలో నేను ఎదుగుతానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించిన కొలది నీ సన్నిధానం దశంభాగాలు ఇస్తున్నానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించిన కొలది నీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను ప్రభువా అని దేవుని విషయంలో తగ్గించుకొని ఇస్తున్నావా, హెచ్చింపబడాలని ఇస్తున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము దానికి ముందు 4వ అధ్యాయంలో, అది అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో 26 నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36 వచ్చిన భాగం, క్షమించండి 36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను, ఇతనికి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు బర్నబా. చెప్పండి ఏం పేరు అమ్మా? ఏం పేరు? బర్నబా. గట్టిగా చెప్పండి అమ్మా, బర్నబా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బర్నబా చేసిన పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతూ దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఇచ్చాడో ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ దేవుని సమూహంలో దేవుని యొక్క సన్నిధానంలో అతడు సంబంధించినటువంటి అతని యొక్క ఆస్తి, అతని యొక్క పొలము ఏదైతే ఉందో దానిని అమ్మి తీసుకొచ్చినటువంటి ధనమును అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
దేవుడు ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన దానిని అమ్మేసుకున్నాడో, అమ్మి ఆ సంబంధించినటువంటి ఆ డబ్బును తీసుకొచ్చి, ఆస్తిని తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొద్ద దేవుని సేవకులు ఎదుట ఆ ఆస్తిని అమ్మేసినటువంటి డబ్బును తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను మాట్లాడినవండి, ఆస్తిని అమ్మి డబ్బులు తీసుకొచ్చి, నగదులు తీసుకొచ్చి దేవుని యొక్క అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు కదా. ఇప్పుడు వారిని ఏమంటాడు చెప్పండి? అయ్యా నా పేరు చదవండి అన్నాడా? నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకున్నాడా? అనేక మంది దృష్టిలో అబ్బా బర్నబా ఎంత మంచోడరా, బర్నబా ఎంత మంచోడరా, అసలు అతనికి ఉండేటువంటి మంచి లక్షణాలు, అతను ఎంత సంపాదించిన ఆస్తిని తీసుకొచ్చి, ఆ డబ్బును తీసుకొచ్చి దేవుని సేవకులు ఎదుట దేవుని కొరకు అలాగే ఇచ్చేసాడంటే అతని మనసు ఎంత మంచిదిరా, అతను గొప్ప మనిషి ఎవడు లేరా అని అనుకోవడానికి ఇచ్చాడా? అతని పేరు మారుమోగిపోవడానికి ఇచ్చాడా? అతడి యొక్క గొప్పతనాన్ని చాటించుకోవడానికి ఇచ్చాడా? కాదు కాదు. దేవుని దృష్టిలో తను తగ్గించుకున్నాడు గనుక తన పేరు ఎక్కడ మారుమోగపోకూడదని వెంటనే ఆ ఆస్తిని తీసుకొచ్చి, ఆ డబ్బును తీసుకొచ్చి ఆ అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. హల్లెలూయా. అమ్మా 2 చేతులు ఎత్తండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడో దేవుడు అతనిని హెచ్చించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, బర్నబా ఇచ్చిన విషయాన్ని అందరికీ తెలీదా? తెలీదంటారా? తెలుసురా. అబ్బా బర్నబా గారు మీరు అంత మంచివారండి, ఏంటి మీ ఆస్తిని అమ్మేసుకున్నారా, ఆ డబ్బును తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా, ఏంటండి మీ మంచితనం మరీ ఎక్కువైపోతుందండి, ఎందుకలా అమ్మేసుకున్నారు? ఆ ఆస్తి ఏదో కూడబెట్టుకుంటే మీ పిల్లలకో వాళ్ళ పిల్లలకో ఆ భవిష్యత్తులో ఉపయోగపడుతుందా అని చెప్పేవాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా దేవుని దృష్టిలో తగ్గించుకోవాలన్న ఆలోచన చేత ఆ డబ్బును తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బర్నబా ఇచ్చాడని మరికొంతమంది విశ్వాసులు దేవుని యొక్క సన్నిధానములో హెచ్చరింపబడి, దేవుని యొక్క సన్నిధానములో ఎంతగానో రేపబడి, వారు కూడా ఆస్తిని కూడబెట్టి, ఆస్తిని అమ్మేసి దాన్ని వెల తీసుకొచ్చి దేవుని సముఖంలో ఇద్దాం అనుకున్నారు. హల్లెలూయా. అందులో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరేంటంటే అననీయ, సప్పేరా. చెప్పండి, అననీయ, సప్పేరా. అమ్మా చెప్పండి రమ్మా. అననీయ, సప్పేరా. నాకు తెలిసి మ్యాక్సిమం ఏ సంఘంలో కూడా అననీయ, సప్పేరా అని పేర్లు పెట్టరు. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న తర్వాత ఒకవేళ పేరు మార్చండి పాస్టర్ గారు అనుకో, పొరపాటున కూడా అననీయ అని పేరు పెట్టరు భర్తకి. సప్పేరా అని పేరు ఎక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీరిరువురు కూడా దేవుని యొక్క ప్రేమను పొంది, దేవుని యొక్క పరిచర్యలో వాక్యాన్ని విని లోబడి, దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిన వారిగా బ్రతకాలని ఎంతో ఆశ కలిగిన వారు. కానీ ఎప్పుడైతే ఆస్తిని అమ్మి, ఆ పొలముని అమ్మి, ఎప్పుడైతే వెల వచ్చిందో, డబ్బు చేతికి వచ్చిందో, ఇప్పుడు వీరి మనసులు మారిపోయాయి. హల్లెలూయా. ఏమైపోయాయి? మనసులో మారిపోయాయి, మనసులు వేరైపోయాయి, మనసులు దేవునికి దూరమైపోయాయి. వెంటనే ఆ భార్య భర్తతో చెప్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో చదవన మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము ఆ మాట 3వ వచన భాగం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెనో అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చాలు. ఇప్పుడు భూమిని అమ్మారండి, వెల వచ్చింది, డబ్బు వచ్చింది. డబ్బు చేతికి వచ్చినప్పుడు నీ దగ్గరే ఉందిగా, లేదా? మరి దేవుని సన్నిధికి ఇచ్చేటప్పుడు దాని వెలలో కొంత దాచుకొని ఎందుకు అంత ఇస్తున్నావు? ఇవ్వాలనుకుంటే ఇవి, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఇవి ఇవ్వాలనుకున్న నువ్వు కొంత దాచుకొని ఇస్తున్నావే. పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరుస్తున్నావు? దేవుని ఎదుట ఎందుకు ఈ రీతిగా చేస్తున్నావు? ఆయన ఎదుట, ఆయన దృష్టికి తగ్గించుకోండి వాక్యం చెప్తుంది కదా. మరి తగ్గించుకున్నావా? తగ్గించుకున్న స్వభావం నీలో ఉందా? అమ్మలేనప్పుడు
అది నీ యొక్క అనేక మందికి అమ్మడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నీ దగ్గర ఉంది. ఒక్కసారి అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంత దాచుకున్నావు. ఇది తప్పు కదా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు తగ్గించుకున్నవాడు ఏం చేయాలి? మొత్తం తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో ఇవ్వాలి. ఆమె అవునా కదా? కొంతమంది విశ్వాసులు సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా, కొంచెం మాకు ఇల్లు ఉందండి, కొంచెం మాకు పొలం ఉందండి, ఆ పొలాన్ని అమ్మాలనుకుంటున్నాం పాస్టర్ గారు, దయచేసి పొలం అమ్మబడినట్లుగా, ఇంటి స్థలం అమ్మబడినట్లుగా ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు కనుక గొప్ప కార్యం జరిగిస్తే అమ్మబడినటువంటి దాంట్లో నుంచి దేవుని కొరకు దశమ భాగాన్ని నేను తీసి ఇద్దాం అనుకున్న పాస్టర్ గారు అంటారు. ఆమె చెప్పండి, ఆమె. ఇప్పుడు ఇంచుమించు పొలం రేటు ఒక 4 లక్షలు అనుకోండి, ఒక 5 లక్షలు అనుకోండి. 5 లక్షల దశమ భాగం ఎంత? 5 లక్షల దశమ భాగం ఎంత? ఎంతమ్మా? వెరీ గుడ్. ఎంతండి? 6,50,000 రూపాయలు. లక్షకు 10,000 రూపాయలు చొప్పున తీయాలి. అలాగే 5 లక్షల్లో 50,000 తీయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ స్థలం అమ్మబడిన తర్వాత ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో వాడికైనా ఇచ్చేస్తారు తప్ప మధ్యవర్తికైనా ఇస్తారేమో కానీ దేవునికి మాత్రం అలా చూస్తారేంటండి అందరూ? మధ్యవర్తికైనా ఇస్తారు కానీ దేవునికి మాత్రం, దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ఒక అడుగు వెనకేస్తారు. ఎందుకు? దేవునికి నువ్వు ఇస్తానన్నావు కదా. నిన్ను అడిగాడా దేవుడు? చెప్పండి, నిన్ను అడిగాడా? అమ్మ నాకు ఇవ్వమని అడిగాడు నిన్ను? నువ్వే కదా ఇస్తానన్నావు. దేవుని దృష్టికి తగ్గించుకోవాలని ఆలోచన చేతే కదా, దేవుని యొక్క దృష్టిలో పడాలనేటువంటి ఆలోచన చేతనే కదా. అయ్యా, నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తే ఇదిగో నేను దేవుని కొరకు దశభాగం ఇవ్వాలనుకున్నానండి అని నువ్వే కదా అన్నావు. నీ నోటి మాట చేతే కదా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకున్న క్షణములుండి ఆ డబ్బు నీ దగ్గరే ఉందిగా. దేవుడు ఎవరైతే అమ్మాలనుకున్నాడో, ఎవరైతే కొనుక్కోవాలనుకున్నాడో మీ ఇద్దరి మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చి ఆ 5 లక్షల రూపాయల చేత నీ భూమిని అమ్మివేసి, నీ ఇంటి స్థలాన్ని అమ్మివేస్తున్న తర్వాత దేవుడు నీకు 5 లక్షలు ఇచ్చిన తర్వాత 5 లక్షల్లో నుంచి నువ్వు దేవునికి దశమ భాగం 50,000 ఇవ్వాల్సి వస్తే వెంటనే నీ మనసు ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయింది? మారిపోయింది. ఎవరు మార్చుంటారు చెప్పండి? నీలో ఉండేటువంటి ఆ స్వభావం దేవునికి ఇవ్వాలనిపిస్తుంది కానీ మధ్యలో ఎవడో నిన్ను లాగుతున్నాడు వెనక్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి లోబడండి, దేవుని దృష్టిలో తగ్గించుకోండి. నా దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అననీయ అలాగే చేశాడు. అననీయ చచ్చిపోయాడు. దేవుని యొక్క సేవకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు చేసింది తప్పు. అప్పుడు నా దేవుని సేవకుడి చేత మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ అననీయ, అయ్యా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి ప్రభువా అని పాదాలు పట్టుకుని బ్రతిమాలంటే బ్రతికేవాడు అననీయ. కానీ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. వెంటనే ఇంచుమించు 3 గంటలకి సతీమణి గారు కూడా చర్చికి, భార్య గారు కూడా చర్చికి వచ్చారు. వెంటనే సేవకులు అడుగుతున్నారు, చదవనమాట ఈ 7వ వచన భాగం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. 9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఎవరినంట శోధించడానికి? ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించితిరి అంటే మీరిద్దరూ ఎందుకు ఓడబలుకున్నారు, ఎందుకు ఏకీభవించారు, ఎందుకు ఒకే మాట చేత అలాగే ఒప్పందం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా చెప్పండి రా, హల్లెలూయా. అంటే మీరిద్దరూ ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి ఏకీభవించారు తప్ప మీరిద్దరూ ప్రభు దృష్టిలో పడడానికి, తగ్గించుకోవడానికి ఒకే అనుభవంలో, ఒకే మాట చేత, ఒకే ఏకాత్మ చేత, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక పరిశుద్ధాత్మతో ఎందుకు ఏకీభవించలేకపోయారు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను మాట అడిగినా పెళ్ళి ఎక్కడేం జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి వెళ్ళడానికి కుటుంబం అంతా ఒకే మాట మీద ఉంటుంది. ఆమె పెళ్ళికి వెళ్ళడానికి
మాయ్ త్వరగా రెడీ అవ్వు. ఓకేనండి, మీరు ఎప్పుడు వస్తారు? నేను ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను. నేను కూడా రెడీ అయిపోతాను, నువ్వు కూడా రెడీ అయిపో అని ఇద్దరు కూడా ఒకే మాట. పిల్లలు, అమ్మా మీరు కొడతారు? ఓకే డాడీ, మేము కూడా. అంటే కుటుంబం అంతా కూడా ఒక్కొక్క ప్రయాణం చేయాలంటే, ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్ళాలంటే, అది మ్యారేజ్కి వెళ్ళాలంటే అందరూ ఏకభావంతో, ఏక తాత్పర్యంతో వెంటనే రెడీ అయిపోతారు, బండి ఎక్కితారు, వెళ్ళిపోతారు. ఆమె ఆమె మరి చర్చికి వచ్చినప్పుడు ఎందుకు ఏకీభవించట్లేదు ఇద్దరికి ఎందుకు ఒకే ఆత్మ ఉన్నట్లా? భార్య అంటూ ఉంటుంది, ఏమండి ఈరోజు ఉపవాస ప్రార్థన అండి, వెళదావరండి. చెప్పేవాళ్ళే, నాకు ఎన్ని పనులు ఉన్నా తెలుసా, నువ్వు వెళ్ళు చర్చికి. భార్య అడిగినప్పుడు భర్త ఎలా మాట్లాడతాడు? భర్త అడిగినప్పుడు మీకు ఏం తెలిసిన పని, ఉదయం నుంచి ఎండ చచ్చిపోయాను, ఎంత ఉక్కబోసిందో తెలుసా, చెమటలు చూసి ఎలా కారుతున్నాయి అంటే నన్ను చూపిస్తున్నానులే, అలా ఎలా కారుతున్నాయి చూసారా? అంటే ఇటువంటి కష్టకాలంలో నేను కూడా మీతో పాటు చర్చికి రావాలా? మీరు అదండి నా గురించి ప్రార్థన చేయండి చాలే. ఎన్నొస్తాయో దేవునికి ఇస్తారు సెపరేటే. హల్లెలూయా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను రాకుండా వెళ్ళిపోతారు మీరు అంటారు. చర్చికి వెళ్ళినప్పుడు నేను రాకపోయినా పర్లేదు మీరు అలాంటి. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున దేవుని సన్నిధి ఎంత నిర్లక్ష్యం అయిపోయింది ఆలోచించండి దేవుని బిడ్డలకి. దయచేసి ఈ మాట ద్వారా మైకే శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీకు రోగం వస్తే దేవుడు కావాలి, నీకు అనారోగ్యం వస్తే దేవుడు కావాలి, ఏదైనా అప్పుల పాలైపోతే దేవుడు కావాలి, అన్ని రకాలుగా నువ్వు ఎక్కడ నష్టపోయినా దేవుడు కావాలి. కానీ దేవుని సందులో మాత్రం ఉండవు. దేవునికి స్తోత్రం. లోన్ పెట్టుకోండి బ్యాంకు ద్వారా, బ్యాంకులో నువ్వు వెళ్ళగానే ఇచ్చేస్తాడండి నీకు మేనేజర్, అయ్య బాబు పలానా మరియమ్మ గారు వచ్చారండి, పలానా మేడవారి నుంచి వచ్చారు కాబట్టి వారిని ముందుకు నడిపించండి, నేను వారికి వెంటనే లోన్ శాంక్షన్ సంతకం అంటాడా? దేవునికి స్తోత్రం. అయ్యో మేడవరంలో పరిచయం చేస్తున్నటువంటి పలానా పాస్టర్ ప్రవీణ్ గారు మన దగ్గరికి వచ్చారు, ఆయనకి లోన్ శాంక్షన్ చేయాలి 2 లక్షలు, ఆయన ముందుకు పంపండి అంటాడా? ఎవడైనా క్రమమే. హల్లెలూయా. ఎవడైనా లైనే. మరి దేవుని దగ్గర నీకు ఎందుకు క్రమం లేదు? దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధానంలో ఆ క్రమం లేనటువంటి జీవితం ఎందుకు జీవిస్తున్నావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రమం ఉంది, లోన్ శాంక్షన్ చేయించుకునేటప్పుడు బ్యాంక్ దగ్గర క్రమం ఉంది, డోక్రా గ్రూపులో క్రమం ఉంది, అన్ని విషయాల్లో క్రమం ఉంది, భోజనం దగ్గర కూర్చున్నప్పుడు క్రమం ఉంది. మరి దేవుని సన్నిధానంలో అంటే నువ్వేమనుకుంటున్నావు? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు నన్ను చూస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఏం పర్లేదు అని అనుకుని వస్తున్నావేమో. గుర్తుపెట్టుకో, దేవుని దృష్టిలో తగ్గించుకుని బ్రతుకు. హల్లెలూయా. అననీయ సపేరా తన్ను తాను హెచ్చించుకున్నారు, తమ్మును తాము గొప్ప చేసుకోవాలనుకున్నారు, తమ్మును తాము ఏదో మేమే కానుకలు ఇస్తున్నాం, మేమే డబ్బు ఇస్తున్నాం, మేము లేకపోతే దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సంఘంలో అనుకున్నట్టుగా బ్రతికారు అననీయ సపేరా. ఏమైపోయారు చెప్పండి? దేవుని దృష్టికి తగ్గించుకోలేదు, వెంటనే సంఘం చూస్తుంది కానీ అక్కడే నిద్రించారు, అక్కడే పడిపోయారు, వెళ్ళి పాతి పెట్టారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రోజున ఆత్మీయ స్థితిలో చాలామంది చచ్చిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో నలిగిపోతున్నారు, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందలేకపోతున్నారు, ఆత్మీయ స్థితిలో పడిపోతున్నారు. ఒకటి శారీరకంగా పడిపోతున్నారు, 2 ఆత్మీయంగా కూడా పడిపోతున్నారు చాలామంది. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో దేవుని దృష్టిలో తగ్గించుకునే వారముగా మనం ఉంటేనే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చదువులు కూడా చాలామంది నేను బాగా చదువుతాను, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, అసలు నేను లేకపోతే క్లాసులో ఎవరు లేడా టాపా? అటు అమ్మాయిల్లోనూ అటు అబ్బాయిల్లోనూ ఇటువంటి అహంకారమైనటువంటి ఆలోచనలు చాలా వరకు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని వీళ్ళు ఎదిగేటువంటి విషయంలో, చదివేటువంటి విషయంలో సన్నగిల్లిపోవడానికి కారణం అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు దృష్టికి తగ్గించుకొని బ్రతికే వారముగా మనం ఉంటే ప్రభువు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మనందరూ హెచ్చింపబడదాం, ప్రభు దృష్టికి తగ్గించుకుందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి చేయునుగాక. ఆమెనందరూ మోకరించండి. ఒకరు లేదా ఇద్దరు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిందాం, ప్రార్థన చేద్దాం. అమ్మా
పడిపోయారమ్మా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సుధా గారికి అదే అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఒకటి, మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘములో ఉండేటువంటి కలతలన్నీ కూడా తొలగింపబడి అనేక మంది ఆశీర్వాదం పొందుకోబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎంతోమంది సంతానం లేని వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రియ సహోదరులు సత్యపండి గారు మనం పడిపోయారు, ప్రభు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మన ప్రియ సహోదరి సుధా గారికి ఆపరేషన్ జరిగింది, ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. చదువులో వెనకబడినటువంటి విద్యార్థుల కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది యవనస్తులు తప్పిపోతూ ఉన్నారు, జోదగాళ్ళిగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా తిరుగుతూ ఉన్నారు. ప్రభు వారందరిని సంరక్షించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మన ప్రియ భూషణం గారు, అంకుల్ గారి కొరకు ప్రార్థన చేద్దాం, వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రభు ఇచ్చినట్లుగా. మన ప్రియులు యోసేపు గారి కొరకు ప్రార్థన చేద్దాం, వారికి నా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా. ఇంకా అనేక మంది మా ప్రియ స్తోత్ర లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చినట్లుగా. దయచేసి అన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని మందిరానికి నిర్లక్ష్య దూరంతో బ్రతుకుతున్న వారందరూ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. బాప్తీసం తీసుకొని అనేక రీతిలుగా అక్కడక్కడ రొట్టు ద్రాక్షరసం తీసుకుంటున్న వారు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. తల్లి సంఘం అనబడినటువంటి ఈ మేడవర సంఘంలోనే వారందరూ పాలు పంపులు పొందే రీతిలో, బల్లారాధనకు వచ్చేటువంటి రీతిలో ప్రభు వారి మనసును మార్చినట్లుగా ప్రార్థన చేద్దాం. చాలామంది యవనస్తులు బాప్తీసం తీసుకోలేదు, వారందరూ కూడా బాప్తీసం పొందుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. వీటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న పెద్ద మరియమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు, తదుపరి యోసేపు గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం. మరియమ్మ గారు, తల్లి గారు, మీరు స్తోత్రం ప్రార్థన చేద్దాం. అమ్మ, మామగారికి, నాయనమ్మ గారికి.